నమస్కారం ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 316కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 23, 2018, టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. ఇప్పటివరకు న్యూస్ అయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి యాపిల్ అమెరికాలో కేరళ కోసం ఫండ్ డొనేషన్ క్యాంపెయిన్ అయితే మొదలుపెట్టింది. ఇప్పుడు యాపిల్ మనకి స్టోర్ ఉంటుంది, యాప్ స్టోర్లో కానీ లేకపోతే ఐట్యూన్స్లో కానీ బ్యానర్స్ అయితే కనపడుతూ ఉంటాయి. బ్యానర్లో మనకి మెర్సీ కాప్స్ అని చెప్పి కనపడుతూ ఉంటుంది. మెర్సీ కాప్స్ అంటే వీళ్ళు చాలామంది ఇట్లాంటి డిజాస్టర్స్ వచ్చి ఏదైతే కోల్పోతారు ఇల్లు ఇట్లాంటి వాళ్ళందరికీ చాలా వరకు వీళ్ళైతే హెల్ప్ అయితే చేశారు. సో ఇప్పుడు మెర్సీ క్రాప్స్ అయితే వీళ్ళు బ్యానర్స్ పెట్టేశారు. అక్కడ వీళ్ళైతే మీరు అమౌంట్ పే చేస్తున్నారో అమౌంట్ మొత్తం డైరెక్ట్ మెర్సీ క్రాప్స్కి అయితే వెళ్ళిపోతుంది. యాపిల్ అయితే ₹1 కూడా అట్లా ఏం తీసుకోదు. సో మెర్సీ క్రాప్ నుంచి డైరెక్ట్ ఆ అమౌంట్ అయితే కేరళకి అయితే వస్తుంది. కేరళ చాలా వరకు నష్టపోయింది. చాలా వరకు వరదలు వచ్చి చాలా పెద్ద వరదలు వచ్చినాయి. 1924 తర్వాత ఇదే అనుకుంటా అంత పెద్దగా రావడం. సో ఒకవేళ మీరు ఇంకా డొనేషన్ ఏమైనా చేయకపోతే ఆల్రెడీ లింక్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తున్నాను. కేరళ డొనేషన్వి పేటీఎం లింక్, అక్కడి నుంచి మీరు డైరెక్ట్ పేటీఎం కూడా చేయొచ్చు. ఎంతో కొంత హెల్ప్ చేయండి, వాళ్ళకి ఎంతవరకు కొంత హెల్ప్ అవుతుంది. మన ఛానల్ నుంచి ఎంతోమంది హెల్ప్ అయితే చేశారు, చాలా వరకు వెళ్ళుంటాయి మనీ అయితే. సో చాలా థ్యాంక్స్. ఇట్లాంటివి వచ్చినప్పుడు అందరం కలిసి ఉంటే అట్లాంటివన్నీ మనం ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవచ్చు. అండ్ ఇష్యూ మనకి ఫ్లిప్కార్ట్ ఇప్పుడు వాల్మార్ట్ సొంతం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు కొత్త వెబ్సైట్ అయితే స్టార్ట్ చేశారు, TwoGUD.com అని చెప్పేసి. TwoGUD.comలో వీళ్ళు రీఫర్బిష్డ్ ఫోన్స్ అమ్ముతున్నారు. రీఫర్బిష్డ్ ఫోన్స్ అనే కాదు, ల్యాప్టాప్స్ కానీ కెమెరాస్ కానీ అన్నీ 400 పైన ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు అమ్మబోతున్నారు. ప్రజెంట్ అయితే కొన్ని ప్రొడక్ట్స్ వీళ్ళు తీసుకొని వస్తున్నారు, రీఫర్బిష్డ్ ప్రొడక్ట్స్. సో రీఫర్బిష్డ్ ప్రొడక్ట్స్ అంటే మీరు రిటర్న్ చేస్తుంటారు కదా ఫోన్స్, ఇట్లాంటి ఫోన్స్ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్న ఫోన్స్ ఇట్లాంటి వాళ్ళు తీసుకొని వాటిని మళ్ళీ వర్కింగ్ కండిషన్లోకి తీసుకొని వస్తారు. మళ్ళీ కంప్లీట్గా వర్కింగ్ కండిషన్లోకి వచ్చిన తర్వాత వాటిని ఇట్లా అమ్ముతూ ఉంటారు. సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అయితే ఈ TwoGUD.com నుంచి రీఫర్బిష్డ్ ఫోన్స్ అయితే అమ్మబోతుంది. ఒకవేళ మీరు తక్కువ రేట్లో ఫోన్స్ కొనుక్కోవాలనుకుంటే మీకు ఇష్టమైన ఫోన్స్ ఈ TwoGUD.com అయితే మీకు అందించనుంది. సో వీళ్ళు నాకు తెలిసి కొంచెం సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కొన్ని ఫోన్స్కి అయితే మీకు 6 months వారంటీ అట్లా ఇవ్వచ్చు, వాళ్ళు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లింక్ నేను కింద ప్రొవైడ్ చేసిన TwoGUD.com, అక్కడి నుంచి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇది ల్యాండింగ్ పేజ్లో ఉంది, కానీ ఇంకా ప్రొడక్ట్స్ ఇట్లాంటివి అయితే నాకేం కనపడలేదు నేను చూసినప్పుడు. ఒకసారి నేను లింక్ కింద ప్రొవైడ్ చేసిన TwoGUD.com చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి గూగుల్ Pixel3XL సంబంధించి ఇంతకుముందు మనకి పబ్లిక్లో పిక్చర్స్ ఇవన్నీ బయటకు వచ్చినాయి, కానీ ఈరోజు డైరెక్ట్గా అన్బాక్సింగ్ వీడియోస్ కాదు, ఫొటోస్ అయితే మనకు బయటకు వచ్చినాయి. కొన్ని బ్లాగ్స్ అయితే అన్బాక్సింగ్ పిక్చర్స్ పోస్ట్ చేసినాయి, అండ్ దాంతోపాటు కెమెరా శాంపిల్స్ కూడా పోస్ట్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, అన్బాక్సింగ్ చేస్తే లోపల మనకి Pixel3XLతో పాటు ఛార్జర్ కనపడుతుంది, ఫాస్ట్ ఛార్జర్. అండ్ దాంతోపాటు Type-C to Type-C కేబుల్ కనపడుతుంది, Type-A to Type-C కాదు. సో ఇది Type-C to Type-C కేబుల్. అండ్ ఇంకా మీకు డాంగుల్ కనపడుతుంది, Type-C to 3.5mm డాంగుల్. అంటే దీనిలో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. అండ్ ఒక OTG కనెక్టర్ కూడా కనపడుతుంది, Type-C to Type-A కనెక్టర్. అండ్ పిక్సెల్ ఇయర్ ఫోన్స్ కూడా కనపడుతూ ఉన్నాయి, Type-C ఇయర్ ఫోన్స్ ఇవి. సో ఇవి మనకి బాక్స్లో కంటెంట్స్ చూసుకుంటే. అండ్ ఇంకా వీళ్ళు ఫోటో శాంపిల్స్ కూడా పోస్ట్ చేశారు, Pixel3XLతో తీసిన పిక్చర్స్ ఇవి మీరు స్క్రీన్ మీద చూస్తున్నవి. సో Pixel3XLతో తీస్తే ఇలా వస్తున్నాయని పోస్ట్ చేశారు. అండ్ కొంతమంది అయితే కంపారిజన్ పిక్చర్స్ కూడా పెట్టారు, Pixel3XLని Huawei P20 Pro తోటి అండ్ Samsung Galaxy Note 9తో పిక్చర్స్ తీసుకొని కంపేర్ చేస్తూ కూడా పెట్టారు. ఇక్కడ చూడొచ్చు, పిక్చర్స్ ఇలా కనపడుతున్నాయి మీకు. సో ఈ ఫోన్స్ ప్రీ ప్రొడక్షన్ యూనిట్స్గా మనకి బయటకు వస్తుంది న్యూస్ అయితే. ఎవరో బ్లాక్లో అమ్ముతున్నారు, ఇవి దొంగిలించారు లేకపోతే ఎవరైనా వీళ్ళు అక్కడి నుంచి తీసుకున్నారో అర్థం కావట్లేదు, కానీ గూగుల్ Pixel3XL ఫోన్స్ ఇవి ప్రీ ప్రొడక్షన్ యూనిట్స్. వీటిని బ్లాక్లో $2,000 అమ్ముతున్నారు. సో చాలా ఎక్కువ ప్రైస్కి అయితే అమ్ముతున్నారు. కొంతమంది వీటిని కొన్ని అయితే ఇట్లా అన్బాక్సింగ్ వీటిని చేస్తున్నారని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. గూగుల్ దీని మీద ఏమీ రియాక్ట్ అయితే అవ్వలేదు ఇంకా, ఎందుకంటే వీళ్ళు అక్టోబర్లో ప్లాన్ చేశారు లాంచ్ ఈవెంట్ గూగుల్ Pixel3XLని. ఇప్పుడు అన్ని అన్బాక్సింగ్ వీడియోలు, రివ్యూస్ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. సో గూగుల్ మరి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. సీరియల్ నెంబర్ ఆధారంగా కూడా వీటిని ట్రేస్ అయితే చేయొచ్చు, చూడాలి మరి గూగుల్ ఏం యాక్షన్ తీసుకుంటుందో వీళ్ళ మీద. అండ్ నెక్స్ట్ మనకి వివో X23 టీజర్ ఒకటి రిలీజ్ అయింది. టీజర్ ప్రకారం చూసుకుంటే మనకి బ్యాక్ గ్లాసీ ఫినిష్తో వస్తుంది, కెమెరా డ్యూయల్ కెమెరా సెటప్ కనపడుతుంది. సో ఈ కెమెరా మనకి వైడ్ యాంగిల్ లెన్స్తో రాబోతున్నట్లుగా న్యూస్ ఉంది. సెకండరీ కెమెరా LG లాగా మనకి వైడ్ యాంగిల్లో మనం ఫోటో అయితే తీయొచ్చు. అండ్ ఇది కూడా మనకి వాటర్ డ్రాప్ డిజైన్లో వస్తుంది. వీళ్ళేమో హ్యాలో డిస్ప్లే అని చెప్పేసి పేరు పెట్టారు, వివో అయితే. ఒప్పో అయితే వాటర్ డ్రాప్ డిజైన్ అని చెప్పేసి పేరు పెట్టింది. ఇది కూడా మీకు ఆ వాటర్ డ్రాప్ డిజైన్లో వస్తుంది. అండ్ ఇంకా దీనిలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉండబోతుంది. ఇది ప్రోడక్ట్, దీని గురించి మనకు తెలిసింది అయితే. ఇది కూడా వీళ్ళు తొందరలోనే నెక్స్ట్ సెప్టెంబర్లో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు వివో X23ని. అండ్ వివో V11 Pro ఇది ఇండియాకి రాబోతుంది తెలిసిందే మనకి. దీనికి సంబంధించి మనకి బ్యానర్స్ బయటకు వచ్చినాయి. ఇక్కడ చూస్తే దీనిలో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉండబోతున్నట్లుగా అర్థమవుతుంది. అండ్ వీళ్ళు హ్యాష్ వచ్చేసరికి అన్లాక్ ది అమేజింగ్ అని చెప్పేసి హ్యాష్ యూస్ చేస్తున్నారు. ఇది సెప్టెంబర్ 6వ తారీఖు వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్లుగా మనకు అర్థమవుతుంది, మధ్యాహ్నం 12 గంటలకి.
టెక్కింటెల్కి. అండ్ దీనిలో ఇప్పటివరకు మనకు తెలిసిందైతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంది, అది కూడా స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ అన్నట్లుగా మనకి రూమర్స్ వచ్చినాయి. అండ్ టాప్లో మనకి వాటర్ డ్రాప్ డిజైన్ అంటే హాలో ఫుల్ వ్యూ డిస్ప్లే వివో తరపు నుంచి 6.41 ఇంచ్ డిస్ప్లే ఉండబోతున్నట్లుగా మనకి న్యూస్ ఉంది. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా ఉంది, ఆల్రెడీ చెప్పాను నేను. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 3400 mAh బ్యాటరీ ఉండబోతున్నట్లుగా న్యూస్ అయితే ఉంది. సో ఇది ఇప్పటివరకు వివో V11 Pro గురించి మాట్లాడుకుంటే ఇది కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సో ఇది ఎంత ప్రైస్ పెడతారో మనకు తెలియదు, కానీ 30,000 పైన ఉండొచ్చు వివో ఇంతకుముందు మనం రికార్డ్ ప్రకారం చూసుకుంటే. సో సెప్టెంబర్ 6వ తారీఖు తెలుస్తుంది వివో V11 Pro గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి. అండ్ నెక్స్ట్ మనకి Realme 2 సంబంధించి Realme 2 వీళ్ళు ఆగస్ట్ 28వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇంతకుముందు మనకి బ్యానర్స్ అయితే వచ్చినాయి. సో ఇప్పటి వరకు వీళ్ళు టీచ్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, ఫ్రంట్ అయితే నాచ్ కనపడుతుంది. ఇది 6.2 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. 4230 mAh బ్యాటరీ ఉండబోతున్నట్లుగా ఓ టీజర్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంకొక టీజర్ అయితే వీళ్ళు పిక్చర్ అయితే రిలీజ్ చేశారు. ఈ పిక్చర్ ప్రకారం చూసుకుంటే దీనిలో మీడియాటెక్ ప్రాసెసర్ కాదు, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో ఇది రాబోతుంది. ఏ ప్రాసెసర్ ఎగ్జాక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఇది ఖచ్చితంగా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో రాబోతుంది. మేబీ 636 కానీ 660 కానీ రెండు ప్రాసెసర్లు ఒక ప్రాసెసర్ అయితే అవ్వచ్చు. చూద్దాం. మనకి ఆగస్ట్ 28వ తారీఖు దీన్ని లాంచ్ చేయబోతున్నారు ఇండియాలో. అప్పుడు మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది Realme 2 సంబంధించి. ప్రైస్ కూడా వీళ్ళు చాలా అగ్రెసివ్గా పెడుతూ ఉన్నారు. తక్కువ ప్రైస్ ద్వారా మనం ఈ Realme 2 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ ఈరోజు ఇన్ఫినిక్స్ Note 5ని లాంచ్ చేసింది. దీనికి సంబంధించి నేను అన్బాక్సింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఆ వీడియో చూడకపోతే నేను కార్డ్స్లో లింక్ వదిలేస్తాను, లేకపోతే వీడియో ఎండింగ్లో కూడా లింక్ వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. ఇన్ఫినిక్స్ Note 5 ఇది ప్రైస్ వచ్చేసరికి 3GB RAM 32GB మోడల్ 9,999 రూపాయలు పెట్టారు. ఇది Android 1 సాఫ్ట్వేర్తో వస్తుంది బడ్జెట్లో. మొత్తం అన్బాక్సింగ్ వీడియో చేసి మీకు క్లియర్గా మొత్తం దీని గురించి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. ఇంకొక మోడల్ కూడా లాంచ్ చేశారు, 4GB RAM 64GB మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి 11,999 రూపాయలు పెట్టారు. ఈ రెండు ఫోన్స్ అయితే ఆగస్టు 31వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. అండ్ నెక్స్ట్ మనకి HTC U సిరీస్లో ఫోన్ అయితే తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి వీళ్ళు టీజ్ అయితే చేస్తున్నారు ట్విట్టర్ ద్వారా. సో U సిరీస్లో ఇది మేబీ U12 లైఫ్ అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ ఫోన్ అయితే ఆగస్టు 30వ తారీఖు అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. చూద్దాం, ఆగస్టు 30వ తారీఖు వరకు వెయిట్ చేసి ఇదే ఫోన్ ఎగ్జాక్ట్గా మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ అయితే ఆగస్టు 25వ తారీఖు ఒక సేల్ అయితే కండక్ట్ చేయబోతుంది. ఈ సేల్ సంబంధించి వీళ్ళు బ్యానర్స్ అయితే పెట్టారు. సో ఇది ఎవరైతే ఫ్లిప్కార్ట్ ప్లస్ అనే కొత్త ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేసింది కదా, ఈ ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ అయితే ఎర్లీ యాక్సెస్ అయితే ఇస్తున్నారు. 24వ తారీఖు నైట్ 9 గంటల నుంచి వీళ్ళకి ఎర్లీ యాక్సెస్ అయితే ఉంటుంది సేల్కి. అదే మిగతా వాళ్ళు అయితే 25వ తారీఖు నుంచి సేల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ సేల్లో వీళ్ళు మొబైల్ ఫోన్స్ మీద, ల్యాప్టాప్స్ మీద, కెమెరాస్ మీద అన్నిటి మీద డిస్కౌంట్స్ అయితే తీసుకొస్తూ ఉన్నారు. HDFC బ్యాంక్ మీద ఆఫర్ అయితే నడుస్తుంది. HDFC క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఉంటే 10% మీకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి LG Pro వరకు కొన్ని రోబోట్స్ అయితే తయారు చేసింది. ఈ రోబోట్స్ అన్ని మనకి ఎయిర్పోర్ట్లో కొంత హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కొత్తగా ఒక రోబోట్ అయితే తయారు చేసింది. సో ఇది మనం వేర్ చేసుకోవచ్చు, మనం కాళ్ళకు దీన్ని తగిలించుకోవచ్చు. సో ఇది ఏం చేస్తుందంటే మన కాళ్ళని రిలాక్స్ చేస్తుంది మనం నడుస్తున్నప్పుడు కానీ. అండ్ ఇంకా మన కాళ్ళని అయితే పాడవకుండా, మనకి స్ట్రెయిన్ రాకుండా ఎక్కువ ఇది చూస్తుంది అనమాట. సో రిలాక్స్గా ఉంటుంది, మీకు నడుస్తున్న ఫీలింగ్ ఉండదు, ఇంకా మీకు ఎక్కువ పెయిన్ ఇట్లాంటి స్ట్రెయిన్స్ ఇట్లాంటి లేకుండా చూస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇది వీళ్ళు డెమోకి తీసుకురాబోతున్నారు ఐఫా ఈవెంట్లో మనం చూడొచ్చు ఎగ్జాక్ట్గా ఇది ఎలా వర్క్ అవుతుందో. కంప్లీట్ దీని గురించి ఇన్ఫర్మేషన్ మనకి అప్పుడు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ ఒక సర్వే అయితే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం చూసుకుంటే వీళ్ళు Realme 2కి కోసం ఈ సర్వే అయితే నిర్వహించారు. సో Realme 2లో ఉన్న ఫీచర్స్ దీనిలో వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తూ సర్వే అయితే చేశారు. సో దీనిలో సర్వే ప్రకారం చూసుకుంటే ఎక్కువ మంది దేన్ని ఇష్టపడుతున్నారు, నాచ్ని ఎక్కువ మంది ఇష్టపడుతున్నట్టు వీళ్ళు చెప్పారు. అండ్ దాంతోపాటు 57% ఎక్కువ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ మీద దృష్టి పెడుతున్నట్లు, అంటే ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు యూజర్స్ చెప్తున్నారు. అండ్ 19% మాత్రం కెమెరా, మాకు మంచి కెమెరా కావాలంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. 18% ఎక్కువ కాలం బ్యాటరీ రావాలి, ఎక్కువసేపు బ్యాటరీ రావాలి, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలని చెప్పేసి అంటున్నారని చెప్పారు. అండ్ ఇంకొక పిక్చర్ చూసుకుంటే ఇక్కడ 18 to 30 ఏజ్ గ్రూప్ అంతే కెమెరాస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, కెమెరా మంచిగా ఉంటే చాలనుకుంటున్నారని చెప్పారు. అండ్ 30 to 45 ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే బ్యాటరీ మాకు ఎక్కువసేపు రావాలి, మొత్తం ఫుల్ డే బ్యాటరీ రావాలని చెప్పేసి 30 to 45 ఏజ్ గ్రూప్ వాళ్ళు చెప్తున్నట్లు వీళ్ళు చెప్తున్నారు. అండ్ కలర్స్ విషయానికి వస్తే బ్లాక్ కలర్ని 51% ఎక్కువ ఇష్టపడుతున్నారు, బ్లూ కలర్ని 27% ఇష్టపడుతున్నారు, రెడ్ కలర్ని 10% వీళ్ళు ఇష్టపడుతున్నట్లు ఒక సర్వే అయితే నిర్వహించారు. దీని ప్రకారం చూసుకుంటే Realme 2 కూడా మనకి బ్లాక్, రెడ్, బ్లూ ఈ 3 కలర్స్లో రాబోతున్నట్లు మనకు అర్థమవుతుంది. దాని మీద సర్వే నిర్వహించారు కాబట్టి. సో ఎక్కువ మంది నాచ్ని కూడా ఇష్టపడుతున్నట్లు వీళ్ళు చెప్తున్నారు. నేను కూడా పోల్ కండక్ట్ చేశాను, నాచ్ ఇష్టమా మీకు అని చెప్పేసి. 75% మన వాళ్ళు కూడా నాచ్ ఇష్టం అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది రివర్స్ అని చెప్పొచ్చు. అందరూ అనుకునేది ఏంటంటే నాచే ఎక్కువ మందికి ఇష్టం ఉండదని చెప్పేసి అనుకుంటారు, కానీ చాలామంది యూజర్స్ అయితే నాచ్ అయితే ఇష్టపడుతున్నారు, థ్యాంక్స్ టు యాపిల్. అండ్ నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో R17 Pro ఈరోజు లాంచ్ చేసింది ఆగస్ట్ 23వ తారీఖు చైనాలో.
సో R17కి R17 ప్రోకి కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. R17 స్పెసిఫికేషన్స్ అని మనకి ఇంతకుముందు తెలిసినాయి, R17 ప్రో గురించి కూడా తెలిసినాయి, అవే స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చినాయి. R17 ప్రో రెండు ఫోన్స్లో కామన్గా చూసుకుంటే మీకు డిస్ప్లే రెండిట్లో 6.4 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే 19:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. టాప్లో మీకు వాటర్ డ్రాప్ డిజైన్ ఉంటుంది. రెండు డిస్ప్లేస్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6తో ప్రొటెక్షన్ చేస్తున్నాయి. ఇవే ఫస్ట్ ఫోన్స్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6తో రావడం. అండ్ రెండిట్లో మీకు ప్రాసెసర్ చేంజ్ ఉంటుంది. R17లో మీకు Snapdragon 670 ప్రాసెసర్ ఉంటుంది అండ్ R17 ప్రోలో Snapdragon 710 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ కెమెరా చూసుకుంటే రెండిట్లో ఫ్రంట్ కెమెరా మీకు 25 మెగాపిక్సెల్ AI కెమెరా ఉంటుంది. బ్యాక్ కెమెరాస్లో చేంజ్ ఉంటుంది. బ్యాక్ కెమెరాస్ మనం తర్వాత మాట్లాడదాం. అండ్ రెండు ఫోన్స్ మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తున్నాయి. అండ్ రెండు మీకు ఊక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. ఒక దానిలో బ్యాటరీ వచ్చేసరికి ఒప్పో R17లో బ్యాటరీ వచ్చేసరికి 3500 ఉంది. అండ్ ఒప్పో R17 ప్రోలో బ్యాటరీ వచ్చేసరికి 3700 mAh ఉంది. రెండిట్లో బ్యాటరీ కెపాసిటీలో 200 mAh అయితే చేంజ్ అయితే కనపడుతుంది. అండ్ రెండిట్లో మీకు ఛార్జింగ్ డిఫరెన్స్ ఉంటుంది. ఒప్పో R17లో ఊక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. R17 ప్రో మీకు సూపర్ ఊక్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా అది ఫాస్ట్గా మీకు ఛార్జ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మేజర్ చేంజ్ చూసుకుంటే ప్రాసెసర్ కాకుండా కెమెరాస్ అని చెప్పొచ్చు. బ్యాక్ కెమెరా మీకు ఒప్పో R17లో 16 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో పెద్ద చేంజ్ అయితే ఏముండదు. R17 ప్రోలో కెమెరాస్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా. ఇది అపేచర్ చేంజ్ అవుతుంది, వేరియబుల్ అపేచర్తో వస్తుంది. f1.5 f2.4 మధ్య అపేచర్ చేంజ్ చేసుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మీరు ఫోటో తీసే కండిషన్ బట్టి అపేచర్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. Note 9లో కూడా సేమ్ AI సహాయంతో ఆటోమేటిక్గా అదే అపేచర్ చేంజ్ చేసుకుంటుంది. మనం ఎప్పుడు ఫోటో తీస్తున్నాం దాని ప్రకారం. నైట్ టైంలో అయితే f1.5తో తీస్తుంది, కొంచెం లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు. డే టైంలో వచ్చేసరికి f2.4లో ఈ ఫొటోస్ అయితే తీస్తుంది. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది మెయిన్ కెమెరా ఒప్పో R17 ప్రోలో. సెకండరీ కెమెరా 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది, ప్లస్ జూమ్ చేసి ఫోటో తీయడానికి కూడా యూజ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసరికి TOF 3D కెమెరా. TOF అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్. దీని గురించి నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. 3D కెమెరా మనం వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే 3D ఫొటోస్ తీయడానికి యూజ్ అవుతుంది. మీ 3D ఫిగర్ని మీరు క్రియేట్ చేయొచ్చు. సో దీనికోసం యూజ్ అవుతుందని చెప్తున్నారు. ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే ఇది చేయగలుగుతుంది. దీని గురించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకా మనకేం బయటికి రాలేదు. సో TOF 3D కెమెరా అయితే మనకు ఫ్యూచర్లో చాలా వరకు ఫోన్స్లో చూస్తాం. వివో కూడా ఈ కెమెరా అయితే తీసుకొస్తుంది. అండ్ ఇంకా ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే ఒప్పో R17 ప్రైస్ వచ్చేసరికి దగ్గర బేస్ మోడల్ వీళ్ళు 6GB RAM 128GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 32,000 రూపాయలు దాకా ఉంది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే. ఒప్పో R17 ప్రో వచ్చేసరికి 8GB RAM 128GB బేస్ మోడల్, దీని ప్రైస్ వచ్చేసరికి 43,000 రూపాయలు దాకా ఉంది. ఇవి ఇండియాకి మ్యాక్సిమం రాకపోవచ్చు. ఇవి చైనాలో 30వ తారీఖు నుంచి అవైలబిలిటీకి తీసుకురాబోతున్నారు. అండ్ ఈ ఒప్పో R17 ప్రో మనకి మేబీ OnePlus 60 కూడా ఇట్లనే ఉండొచ్చు. ఇంతకుముందు మనకి రికార్డ్ ప్రకారం చూసుకుంటే R సిరీస్ OnePlus 60 సిరీస్తో కొంచెం మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం, 60 కూడా ఇంకో 2-3 నెలల్లో మనకి మార్కెట్లోకి అయితే రావచ్చు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటే ఎపిసోడ్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Infinix Note 5 అన్బాక్సింగ్ చూడకపోతే ఇక్కడ వదిలేస్తున్నాను, అక్కడ నుంచి మీరు అన్బాక్సింగ్ వీడియో అయితే చూడొచ్చు. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నో.